హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం కంప్యూటర్ దీదీ, దీదీ కా దుకాన్ అనే 2 పథకాలని అమలైతే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. కంప్యూటర్ దీదీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా కంప్యూటర్లు అయితే అందజేస్తారు. దీదీ కా దుకాన్ పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఇంట్రెస్ట్ అనేది కల్పిస్తారో అటువంటి వారందరికీ షాపులు అనేది అయితే పెట్టించడం జరుగుతుంది. ఈ యొక్క షాపుల్లో మహిళలకు లేదా ప్రజలకు ఏదైతే అవసరమవుతున్న నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటిని అమ్ముకునే విధంగా ఈ యొక్క షాపులు అయితే అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ యొక్క 2 పథకాల ద్వారా ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పొందాలన్నా లేదా తక్కువ ధరకే రుణాలు అనేది తీసుకొని ఈ యొక్క షాపులు అనేది పెట్టాలన్నా సరే ఈ యొక్క రెండిటికి సంబంధించి అర్హతలు అనేది ఎంత ఉండబోతున్నాయి, అలాగే వీరికి సంబంధించి ట్రైనింగ్ అనేది సమయంలో కూడా ప్రతి నెల వీరికి రూ. 6,000 వచ్చే విధంగా కూడా మనకు ఈ యొక్క 2 పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు. వయసు అనేది ఎంత ఉండాల్సి ఉంటుంది, అలాగే ఎంత వరకు చదువుకొని ఉండాల్సి ఉంటుంది, ఇప్పటికే ఎక్కడ ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడం జరిగింది, మిగిలిన వారికి ఎప్పుడు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే అది కూడా రూ. 100 లోపల ఎవరైతే షాపింగ్ చేయాలి అనుకుంటారో అటువంటి వారందరికీ వీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇది గనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీకు తక్కువ ధరకే అంటే రూ. 100 లోపల ఏదైనా సరే వస్తువులు అనేది వచ్చినట్లయితే చాలా వరకు రేట్లు అనేది అధికంగా ఉన్న వస్తువులు కూడా అంటే షాపింగ్‌లో మనకు బట్టలు కూడా రూ. 100 లోపల మనకైతే రావడం జరుగుతుంది. ఆఫర్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకైతే షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో వీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ దీదీ అలాగే దీదీ కా దుకాన్ ఈ యొక్క 2 పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ప్రతి నెల కొంతమేర లబ్ధిదారులకు ఆర్థికంగా ఈ యొక్క అమౌంట్ అనేది వచ్చే విధంగా ఈ యొక్క 2 పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలో తాడికొండలో ఈ యొక్క పథకాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. తాడికొండ మండలం పరిధిలో 15 గ్రామాల్లో 60 డ్వాక్రా గ్రూపులను ఈ యొక్క ల్యాప్‌టాప్‌లను లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇందులో మొదటి విడతలో భాగంగా 6 గ్రూపులకు 27 ల్యాప్‌టాప్‌లను ఇప్పటికే లబ్ధిదారులకైతే అందజేయడం జరిగింది. మిగిలిన వారందరికీ సంబంధించి ఇది గనుక సక్సెస్ అనేది అయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా మిగిలిన లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అందజేయబోతున్నారు. మనకు ఇందులో ముఖ్యంగా అర్హతలు గనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా గ్రూపులోని మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకాన్ని ముందుగా అయితే అమలైతే చేయబోతున్నారు. వీరికి సంబంధించిన వయసు గనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 29 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండి పెళ్లి అనేది అయిన మహిళలు కావచ్చు, పెళ్లి కాని పిల్లలు కావచ్చు, అంటే ఆడపిల్లలు కావచ్చు, ఎవరికైనా సరే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు డ్వాక్రా గ్రూపులో సభ్యురాలు అనేది అయి ఉండి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు అనేది మీకు కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే వీరికి సంబంధించిన విద్యార్హత కనుక చూసుకున్నట్లయితే కనీసం డిగ్రీ వరకు మీరైతే చదువుకుని ఉండాల్సి ఉంటుంది. ఆ పైన ఇంజనీరింగ్ లేదా అంతకన్నా ఉన్నత చదువులు ఏదైనా సరే చదివినా సరిపోతుంది. ఖచ్చితంగా డిగ్రీ వరకు చదువుకుని ఉండి డ్వాక్రా గ్రూపుల్లో 18 నుంచి 29 సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద 2500 మంది మహిళలను ఈ యొక్క పథకానికి లింక్ అయితే చేయబోతున్నారు. ఇది కనుక విజయవంతం కనుక అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7000 బ్లాకులు అంటే 35 లక్షల మందికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ల్యాప్‌టాప్‌లకు సంబంధించి అలాగే దీదీ కా దుకాణాలకు సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించిన అప్డేట్ గురించి మీకైతే తెలియజేస్తాను. ఇప్పటివరకు అర్హతల గురించి మాత్రమే మీకైతే తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉచిత ల్యాప్‌టాప్‌లకి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ దీదీ పథకం ద్వారా మహిళలకు అంటే ఈ యొక్క డ్వాక్రా గ్రూపులో డిగ్రీ వరకు చదువుకుని ఉండి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అర్హత కలిగిన మహిళలకు ఈ యొక్క కంప్యూటర్ దీదీ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ప్రతి పంచాయతీ పరిధిలో డ్వాక్రా మహిళలలో కామన్ సర్వీస్ సెంటర్లు అంటే మనకు ప్రస్తుతం ఏదైతే సిఎస్సి సర్వీస్ సెంటర్లు అనేది ఉన్నాయో ఇదే విధంగా ఈ యొక్క డ్వాక్రా గ్రూపులోని మహిళల ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందుకోసం ఎంపిక చేసిన సభ్యురాలకు ఉచితంగా 4 ల్యాప్‌టాప్‌లు అయితే అందజేస్తారు. అంటే ఒక గ్రూపులోని మహిళలు ఏదో కావచ్చు లేదా ఆ యొక్క పంచాయతీ పరిధిలో ముఖ్యంగా నలుగురికి ఈ యొక్క ల్యాప్‌టాప్‌లు అయితే అందజేస్తారు. అలాగే ఆ యొక్క సర్వీస్ సెంటర్ అనేది పెట్టుకోవడం కోసం అవసరమైన సామాగ్రి అనేది కావాలి కాబట్టి అంటే కుర్చీలు, చైర్లు అనేది కావాలి కాబట్టి ఫర్నిచర్ కొనుగోలు కోసం సెర్ఫ్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇకపోతే సర్వీస్ సెంటర్ అనేది మీకు స్థిరంగా ఉపాధి అనేది కల్పించడానికి మార్గదాయకంగా ఉండాలి కాబట్టి అంటే రానున్న 2 సంవత్సరాల పాటు అంటే మీరు ఈ యొక్క సర్వీస్ సెంటర్ అనేది పెట్టిన
పెట్టిన తర్వాత 2 సంవత్సరాల పాటు మీకు ఆదాయం అనేది చూపించాలి కాబట్టి ప్రతి నెల 6,000 రూపాయలు వచ్చే విధంగా ఇందులో పలు కార్యక్రమాలు అయితే మీ ద్వారా అయితే చేపించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ప్రభుత్వ పథకాలను ఈ యొక్క సర్వీస్ సెంటర్లకి లింకింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు ఏదైతే ఏర్పాటు అనేది చేసుకున్న సర్వీస్ సెంటర్లు అంటే కామన్ సర్వీస్ సెంటర్లు అనేది ఉన్నాయో వీటి ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం, అలాగే వీరికి సంబంధించిన ఈకేవైసీలు చేయడం, అలాగే వీరికి సంబంధించి కొన్ని బాధ్యతలు అనేది అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సర్వీస్ సెంటర్ల ద్వారా అంటే కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అలాగే ఈ యొక్క డ్వాక్రా మహిళలకు అవసరమైన డిజిటల్ శిక్షణ అంటే వీరికి ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ అనేది సమయంలో కూడా మీకు కొంతమేర ఆదాయం అనేది ఇచ్చే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇప్పటికే మనకు తాడికొండ మండలంలో మొత్తం 15 పంచాయతీల్లో మనకు 15 మంది లబ్ధిదారులను ఎంపికైతే చేసి ఇప్పటికే వారికి ల్యాప్టాప్లు కూడా పంపిణీ అయితే చేయడం జరిగింది. మనకు ఇది కనుక సక్సెస్ అనేది అయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే దేశవ్యాప్తంగా కూడా అందరికీ ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇది మనకు ఉచిత ల్యాప్టాప్లకు సంబంధించి ఏదైతే కంప్యూటర్ దీదీ పథకం అనేది ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా వీరికి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ సమయంలో కూడా వీరికి కొంతమేర ప్రోత్సాహం కొంతమేర అమౌంట్ కూడా వీరికి అయితే అందజేస్తారు. ఆ తర్వాత వీరికి కంప్యూటర్ సర్వీస్ సెంటర్ అనేది అంటే ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్ అనేది పెట్టుకునే దానికి ఏర్పాట్లు మీరైతే చేసుకునే దానికి చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇక రెండో పథకం కనుక చూసుకున్నట్లయితే డ్వాక్రా గ్రూపులోని మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పంచాయతీల వారీగా దీదీకా దుకాణాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ యొక్క పంచాయతీ పరిధిలో ఎంత మేర జనాభా అనేది ఉన్నారో అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఈ యొక్క పథకానికి ఇంట్రెస్ట్ అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సగటున ఎంత ఆదాయం అనేది వస్తుంది అనే దాన్ని అంచనా అనేది వేసి దుకాణాలు అనేది పెట్టుకునే దానికంటే ప్రొవిజనల్ స్టోర్స్ కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే షాపులు అనేది పెట్టుకునే దానికి ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. విక్రయానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేయడానికి సంబంధించి 50,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు మీకైతే అందించడం జరుగుతుంది. ఉదాహరణకు మీ యొక్క ప్రాంతంలో భారీ మొత్తంలో బట్టలు అనేది కొనుగోలు చేస్తున్నారు అనుకున్నట్లయితే ఈ యొక్క శారీ సెంటర్లు కావచ్చు బట్టల షాపులు మీరు పెట్టుకునే దానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లేదా మీ యొక్క ప్రాంతంలో ఏదైనా సరే ఈ యొక్క ప్రొవిజనల్ స్టోర్ అంటే మీరు ఇళ్లకు అవసరమైన నిత్యావసర సరుకులు భారీగా సేల్ అనేది అవుతాయి అనుకున్నట్లయితే అటువంటి షాపులు అనేది పెట్టుకునే దానికి అవకాశం అనేది మీకైతే కల్పించబోతున్నారు. ప్రస్తుతానికి తాడికొండ మండలంలో 15 పంచాయతీల్లో 50 మంది లబ్ధిదారులు ఎంపిక చేసినట్లు వీరికి 50 దుకాణాలు అనేది ఏర్పాటు చేసుకునే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ స్క్రీన్ మీద మీరైతే బాగా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇటువంటి దుకాణాలు అనేది పెట్టుకుని వారికి సంబంధించి ఈ యొక్క దీదీకా దుకాణం అనేది బ్యానర్ అనేది ఏర్పాటు చేసుకుని ఇందులో ఈ యొక్క సరుకులు కొనుక్కునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. ప్రస్తుతం తాడికొండలో ఈ యొక్క 2 పథకాలను అయితే అమలు చేశారు కాబట్టి మొదటి విడతలో భాగంగా ల్యాప్టాప్లు అనేది 15 మంది లబ్ధిదారులకు ఈ యొక్క ల్యాప్టాప్లు అనేది అందించడం జరిగింది. అలాగే తాడికొండలో ఈ యొక్క దీదీకా దుకాణ పథకానికి సంబంధించి 15 పంచాయతీలను సెలెక్ట్ చేసి ఈ యొక్క 15 పంచాయతీల్లో 50 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ద్వారా 50 దుకాణాలు అనేది ఏర్పాటు అనేది అయితే చేపించడం జరిగింది. ఇది ఈ యొక్క కంప్యూటర్ దీదీ అలాగే దీదీకా దుకాణ పథకానికి సంబంధించి మనకు ఉచితంగా ఈ యొక్క ల్యాప్టాప్లు అనేది మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండి పెళ్లి అయిన వారు కావచ్చు పెళ్లి కాని వారు కావచ్చు అర్హత అనేది ఉంటుంది. కనీసం మీరు డిగ్రీ వరకు చదువుకుని ఉండాల్సి ఉంటుంది. లేదా ఆ పైన ఎంతవరకు చదువుకున్నా కూడా ఇందుకు ఎలిజిబిలిటీ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది ప్రస్తుతానికి అయితే చెప్పలేదు. అలాగే ఎంతవరకు చదువుకోవాలి అనే దానికి సంబంధించి కూడా మీకైతే ఇక్కడ అప్డేట్ అయితే రాలేదు. దీదీకా దుకాణ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ లో మహిళ అనేది అయి ఉండి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే 50,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు మీకైతే అందజేస్తారు. ఈ యొక్క ల్యాప్టాప్ స్కీమ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ప్రతి నెల 6,000 రూపాయలు వచ్చే విధంగా మీకు సంబంధించిన మార్గదర్శకాలు అయితే చూపించడం జరుగుతుంది. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్ కి అయితే లింకింగ్ అనేది చేసి మీరు ఇందులో కార్యక్రమాలు చేసుకునే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ 2 స్కీమ్ కి సంబంధించి త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క స్కీమ్ అనేది ప్రస్తుతానికి అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడికొండలో ఇది అమల్లో ఉంది.